నమస్తే, వెల్కమ్ టు కేబిఎన్ తెలుగు టీవీ. దేవుడికి మరణం ఉంటుందా? సృష్టిని నడిపించే భగవంతుడు ప్రాణాలు వదలడం ఏంటి? ఈ ప్రశ్న వినగానే మీకు కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే దేవుడు శాశ్వతం, ఆయనకు చావు లేదని మనం నమ్ముతాం. చిన్నప్పటి నుంచి మనం రామాయణాన్ని వింటూ ఉన్నాం. రాముడు పుట్టాడు, అరణ్యవాసానికి వెళ్ళాడు, రావణాసురుణ్ణి చంపాడు, అయోధ్యకు తిరిగి వచ్చి రాజయ్యాడు. ఇక్కడితో కథ సుఖాంతం అయిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. శ్రీరాముడు ఎలా చనిపోయాడు? రాముడికి చిన్న కష్టం వస్తేనే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే ఆంజనేయ స్వామి రాముడు ప్రాణాలు వదులుతున్న ఆ చివరి క్షణాల్లో ఎక్కడున్నాడు? ఆంజనేయుడు రాముణ్ణి ఎందుకు కాపాడలేకపోయాడు? తానంటే ప్రాణమించే లక్ష్మణుడు ఆ సమయంలో తన అన్న పక్కన ఎందుకు లేడు? రాముడే సర్వస్వం అనుకునే సీతమ్మ తల్లి పరిస్థితి ఏంటి? అసలు ఆ రోజు అయోధ్యలో ఏం జరిగింది? ఇవన్నీ ఎవరికి సరిగ్గా తెలియని మహారహస్యాలు. రాముడిని చంపే ధైర్యం ఏ అస్త్రానికి, ఏ రాక్షసుడికి లేదు. మరెలా జరిగింది? ఆకాశం కూడా కన్నీరు పెట్టిన ఆ రోజు ఏం జరిగింది? ఆంజనేయ స్వామికి జరిగిన ఆ సంఘటన తెలిస్తే మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి. రండి, ఆ కన్నీటి ఘటాన్ని కళ్ళారా చూద్దాం. శ్రీరాముడు అయోధ్యను పాలించడం మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. రామరాజ్యంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడా కరువు లేదు, బాధ లేదు, అన్యాయం లేదు. ఆనందం తప్ప వేరొకటి తెలియని ఆ రాజ్యంలో అనుకోకుండా ఒకరోజు పెద్ద కుదుపు మొదలైంది. రాముడి జీవితంలో జరిగిన మొదటి అతి పెద్ద విషాదం సీతమ్మ దూరం కావడం. చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, రాముడు ప్రాణాలు వదిలేటప్పుడు సీతమ్మ ఎందుకు పక్కన లేదు, ఆమె ఎంత ఏడ్చిందని. కానీ నిజానికి రాముడి చివరి ఘట్టానికి చాలా ముందే సీతమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక సామాన్యుడి మాట కోసం రాముడు సీతమ్మను అడవికి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు లవకుశులు పుట్టడం, మళ్ళీ ఆమెను అయోధ్యకు పిలిపించడం జరిగింది. కానీ అప్పుడు కూడా తన పవిత్రతను నిరూపించుకోవాలని సభలో అందరి ముందు అడిగేసరికి సీతమ్మ గుండె ముక్కలైపోయింది. ఎంతో కన్నీటితో, చెప్పలేనంత బాధతో తన తల్లి అయిన భూదేవిని సీతమ్మ తల్లి వేడుకుంది. తల్లి, నేను నిజంగా పవిత్రమైన దాన్ని అయితే నీలో నన్ను కలిపేసుకో అని అడగగానే ఆ సభలో అందరూ చూస్తుండగానే భూమి రెండుగా చీలింది. సీతమ్మ నెమ్మదిగా ఆ భూమిలోకి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో రాముడు పడిన బాధ అంతా ఇంతా కాదు. కళ్ళ ముందే ప్రాణంగా ప్రేమించిన భార్య అలా వెళ్ళిపోతుంటే ఒక సామాన్య మానవుడిలా రాముడు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆయన కళ్ళ నుంచి వచ్చిన కన్నీళ్లు భూమిని తడిపేశాయి. సీతమ్మ లేని ఆ వెలితిని రాముడు ఎప్పటికీ పూడ్చుకోలేకపోయాడు. పైగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలుతున్నా లోలోపల మాత్రం కుమిలిపోయేవాడు రాముడు. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు పక్కన భార్య ఉండాలి, వేరే పెళ్లి చేసుకోమని అందరూ అడిగితే రాముడు సున్నితంగా తిరస్కరించాడు. నా భార్య సీత మాత్రమే అని చెప్పి ఏకంగా సీతమ్మ తల్లి బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకొని యాగం పూర్తి చేశాడు రాముడు. అంతటి స్వచ్ఛమైన ప్రేమ మన శ్రీరామచంద్రుడిది. సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత రాముడికి ఒక తోడుగా, నీడగా నిలబడింది కేవలం ఆయన తమ్ముడు లక్ష్మణుడు మాత్రమే. సీతమ్మ తల్లి భూదేవిలోకి వెళ్ళిపోవడంతో రాముడి జీవితంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. అలా కాలం గడుస్తోంది. సృష్టి ధర్మం ప్రకారం పుట్టిన ప్రతివాడు ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. అది సాక్షాత్తు దేవుడైనా సరే భూమి మీద రామవతారం ముగించాల్సిన సమయం దగ్గర పడింది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా కాలపురుషుడు రాముడి దగ్గరికి పంపించాడు. కాలపురుషుడు అంటే సాక్షాత్తు ఆ యమధర్మరాజే. యమధర్మరాజు ఒక వృద్ధ ముని రూపంలో అయోధ్యకు వచ్చాడు. నేరుగా శ్రీరాముణ్ణి కలిసి ఒక మాట చెప్పాడు. రామా, నీతో నేను ఏకాంతంగా ఒక మహారహస్యం మాట్లాడాలి. మనం మాట్లాడుకునేటప్పుడు ఈ గదిలోకి ఎవరూ రాకూడదన్నాడు. ఒకవేళ పొరపాటున ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళకి నువ్వే స్వయంగా మరణశిక్ష విధించాలి అని చెప్పాడు. ఇది నా కఠినమైన షరత్తు అన్నాడు. రాముడు దానికి ఒప్పుకున్నాడు. మరి ద్వారం దగ్గర ఎవ్వరు రాకుండా కాపలాగా ఎవరిని పెట్టాలి? తన సొంత తమ్ముడు, తన ప్రాణమైన లక్ష్మణునికి ఆ బాధ్యత అప్పగించాడు. లోపల రాముడు, కాలపురుషుడు మాట్లాడుకుంటున్నారు. బయట లక్ష్మణుడు ఎవరూ రాకుండా కాపల కాస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు. ఆయన కోపానికి మారు పేరు. నేను వెంటనే రాముణ్ణి కలవాలని లక్ష్మణుడితో అన్నాడు. లక్ష్మణుడు చాలా మర్యాద
మర్యాదగా, స్వామి, లోపల అన్నయ్య ఒక ముఖ్యమైన ఏకాంత చర్చలో ఉన్నాడు, దయచేసి కాసేపు ఇక్కడే వేచి ఉండండని ఎంతో బ్రతిమలాడాడు. కానీ దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. నన్నే ఆపుతావా? ఇప్పుడు నేను గనక రాముణ్ణి కలవకపోతే ఈ క్షణమే అయోధ్య మొత్తాన్ని, నీ వంశాన్ని సర్వనాశనం అయిపోయేలా శపిస్తానని గట్టిగా అరిచాడు. ఆ మాట వినగానే లక్ష్మణుడి గుండె ఆగినంత పనైంది. ఒక పక్క అన్నయ్య పెట్టిన నియమం, లోపలికి వెళితే మరణశిక్ష ఖాయం, మరోపక్క ఈ ముని శాపం. ఇతని మాట వినకపోతే మొత్తం అయోధ్య నగరం, వేలాది మంది అమాయకులైన ప్రజలు బూడిదైపోతారు. లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, తన అన్నయ్య రాజ్యం, అయోధ్య ప్రజలు బాగుండాలని అనుకున్నాడు. ధైర్యంగా తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. లక్ష్మణుణ్ణి చూడగానే రాముడి చేతులు వణికిపోయాయి. అన్న వదినల కోసం తన సొంత భార్యను, సుఖాలను వదిలేసి ఒక నీడలా బ్రతికేవాడు లక్ష్మణుడు. ఇప్పుడు ఆ తమ్ముడికి తనే స్వయంగా మరణశిక్ష వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్షణంలో రాముడు పడిన వేదన వర్ణనాతీతం. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తమ్ముణ్ణి చంపుకోలేడు, అలాగని ఇచ్చిన మాట తప్పలేడు. ఈ ధర్మ సంకటంలో ఉన్నప్పుడు కులగురువైన వశిష్ఠుడు ఒక మాట చెప్పాడు, రామ, ప్రాణానికి సమానమైన వాళ్ళని వదిలేయడం కూడా మరణ శిక్షతోనే సమానం. కాబట్టి లక్ష్మణుణ్ణి నీకు దూరం చేసుకో అని సలహా ఇచ్చాడు. అది విన్న లక్ష్మణుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అన్నా, నిన్ను వదిలి నేను బతకలేను. నీకు దూరంగా ఆ శిక్షను అనుభవించే బదులు నా ప్రాణాలు నేనే తీసుకుంటానని చెప్పాడు లక్ష్మణుడు. నేరుగా సరయూ నది దగ్గరికి వెళ్ళిపోయాడు. నది ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ ఆ నీటిలో మునిగిపోయి జల సమాధి అయ్యాడు. అలా శేషనాగు అవతారమైన లక్ష్మణుడు తన ప్రయాణాన్ని ముగించాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయేసరికి రాముడికి సగం ప్రాణం పోయింది. అప్పటికే సీతమ్మ లేదు, ఇప్పుడు లక్ష్మణుడు లేడు. ఇక ఈ భూమి మీద తాను ఉండాల్సిన అవసరం లేదని రాముడు నిర్ణయించుకున్నాడు. లక్ష్మణుడు కూడా వెళ్ళిపోవడంతో ఒంటరైన శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇక్కడ ఒక అతిపెద్ద సమస్య ఉంది. రాముణ్ణి తీసుకువెళ్ళడానికి సాక్షాత్తు మృత్యుదేవత కూడా భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? రాముడికి ఎప్పుడు ఒక భయంకరమైన రక్షక కవచం ఉంటుంది. ఆ కవచమే మన ఆంజనేయ స్వామి. హనుమంతుడు రాముడి పక్కన ఉన్నంతకాలం సాక్షాత్తు ఆ కాలకేశవుడు కూడా రాముడి దరిదాపుల్లోకి రాలేడు. ఈ విషయం రాముడికి తెలుసు. తన భక్తుణ్ణి నేరుగా వెళ్ళిపోమని చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక రాముడు ఒక చిన్న నాటకం ఆడాడు. రాముడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని కింద పడేశాడు. ఆ ఉంగరం భూమిలో ఉన్న ఒక చిన్న పగులు రాయిలో పడిపోయి నేరుగా పాతాళలోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు రాముడు హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నా ఉంగరం కింద పడిపోయింది, అది లేకుండా నేను ఉండలేను, వెంటనే తీసుకురా అని ఆజ్ఞాపించాడు. తన స్వామి ఆజ్ఞను జవదాటని ఆంజనేయుడు వెంటనే తన శరీరాన్ని చిన్నగా మార్చుకొని ఆ పగులు గుండా పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళ రాజు దగ్గరికి వెళ్ళి రాముడి ఉంగరం గురించి అడిగాడు. ఆ రాజు చిరునవ్వు నవ్వి ఒక పెద్ద పళ్ళెం నిండా ఉన్న ఉంగరాలను చూపించాడు. అందులో ఉన్నవన్నీ రాముడి ఉంగరాలే. అన్ని ఉంగరాలు ఉన్నాయి. ఆంజనేయుడు ఆశ్చర్యపోయాడు. ఏంటివి ఇన్ని ఉంగరాలు అని అడిగాడు. అప్పుడు ఆ పాతాళ రాజు చెప్పిన నిజం విని హనుమంతుడి గుండె ముక్కలైపోయింది. హనుమా, సృష్టి చక్రంలో భూమి మీద ఎప్పుడైతే రాముడి ఉంగరం కింద పడుతుందో అప్పుడు రామావతారం ముగిసే సమయం వచ్చిందని అర్థం. ఇక్కడ ఉన్న ప్రతి ఉంగరం ఒక్కో యుగానికి చెందింది. ఈ యుగంలో నీ రాముడి సమయం కూడా పూర్తయింది. కాలుడు రాముడి దగ్గరికి రావడానికి వీలుగా నిన్ను ఇక్కడికి పంపాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే హనుమంతుడి కళ్ళ నిండా నీళ్లు ధారగా వస్తున్నాయి. నా స్వామి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడా? నాకు దూరం అవుతున్నాడా? అది నేను తట్టుకోలేను అంటూ గట్టిగా అరుస్తూ రోధిస్తూ అయోధ్యకు బయలుదేరాడు ఆంజనేయుడు. కానీ ఆయన అయోధ్యకు చేరుకునేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇటు అయోధ్యలో రాముడు సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. తమ ప్రాణమైన రాముడు లేని అయోధ్యలో తాము బతకలేమంటూ అయోధ్య ప్రజలందరూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ రాముని వెనుక నడవసాగారు. ఆఖరికి జంతువులు, పక్షులు సైతం కన్నీరు పెట్టాయి. ఆకాశం చీకటి పడింది. సరిగ్గా అప్పుడే ఆంజనేయుడు అక్కడికి చేరుకొని రాముడి పాదాలపై పడి కన్నీటితో తడిపేశాడు. నన్ను వదిలి వెళ్ళకండి స్వామి, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని పసిపిల్లాడిలా ఏడ్చాడు. అప్పుడు రాముడు కిందకు వంగి ఆంజనేయుణ్ణి గుండెలకు హత్తుకొని, హనుమా, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. నా అవతారం ముగిసింది, కానీ నువ్వు నాతో రాకూడదు. ఈ భూమి మీద నా నామం వినిపించినంత కాలం నువ్వు చిరంజీవిగా ఇక్కడే ఉండిపోవాలి. నా భక్తులకు నువ్వే తోడుగా నిలబడాలి.
స్థిరపడాలి, ఇదే నా చివరి ఆజ్ఞ అని చెప్పాడు. తమ స్వామి ఆజ్ఞను కాదనలేక హనుమంతుడు కళ్ళలో కన్నీళ్లు నిండిపోయాయి. రాముడు ప్రశాంతంగా చిరునవ్వుతో సరయూ నదిలోకి అడుగుపెట్టాడు. ఆయనతో పాటే అయోధ్య ప్రజలు అందరూ ఆ నదిలో మునిగిపోయి తమ ప్రాణాలు వదిలేశారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన వైకుంఠానికి చేరుకున్నాడు. అలా ఒక అద్భుతమైన అవతారం ముగిసింది. రాముడు లేకపోయినా ఈ రోజుకు కూడా ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలతో అదృశ్య రూపంలో ఉంటాడని అందరి నమ్మకం. రామాయణం కేవలం ఒక కథ కాదు, అది ఒక అద్భుతమైన భావోద్వేగం. మీలో ఎంతమందికి ఈ కన్నీటి ఘట్టం తెలుసో కింద కామెంట్ చేయండి. అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరందరూ కూడా కేబిఎన్ తెలుగు టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో త్వరలో మీ ముందుకు వస్తాను. నమస్తే.